మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు, జూబ్లీహిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు. 420 హామీలు ఇచ్చిండ్రు. ఎన్ని మాటలు చెప్పిండ్రు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిర్రా? ఒక రాజకీయ పదవుల్లో కాదు, చదువుకునే విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్ట్లల్లో 42% వాటా ఇస్తామన్నారు. దళితులకు, ఎస్సీలకు ఏం చెప్పారు? మీకు 18% ఇస్తామన్నారు. ఏంటిది? కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అభయ హస్తం అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా 12 లక్షలు? 12 పైసలన్నీ ఇచ్చిండా? అందుకే నేను అనేది, ఇసొంటోళ్ళకు బుద్ధి చెప్పకపోతే, ఇసొంటోళ్ళకు సురుకు పెట్టకపోతే, ఇసొంటోళ్ళకు షాక్ ఇవ్వకపోతే వాళ్ళు సుధరాయించరు. మీరు కూడా ఆలోచన చేయండి.